పగ తీరక ముందు తీరడానికి మధ్య ఒక టైప్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ ఉంటుంది. అది పగ తీరాక ఉండదు. ఏమండి పాము? వెళ్ళొద్దు. ఉండు గౌతమి, కాటేస్తుంది. వద్దు. ఉండు. ఏమండి వద్దు. వద్దు. భయపడ గౌతమి, దాన్ని బయటపడేసానులే. నీకేం కాదులే, దగ్గర. ఎప్పుడు పావుని ఇంత దగ్గరగా చూడలేదు. ఎంత భయం వేసిందో. ఎందుకు భయం? మనం అంటే దానికి కూడా భయం ఉంటుంది. ఏమో. ఏమండి? మళ్ళీ ఏమింది? పాము మిమ్మల్ని కాటేసిందండి. అవి పాము కాట్లే, అది కాటేసింది. అయ్యో, ఇప్పుడు ఎలా? ఏయ్, కాటేసి ఏమవుద్ది? ఏమి కాదు, నువ్వు కంగారు పడకు. ఏంటంటే మీరు ఇంత ప్రమాదం జరిగిన కంగారు పడరేంటి? అక్క, అత్తయ్య. ఏయ్ గౌతమి, అయ్యో, ఎందుకు అలా అరుస్తావ్? అక్క ప్లీజ్, ఎవరు నడిచే డిస్టర్బ్ చేయకు ప్లీజ్. నాకేం కాదులే. అక్క. ఏయ్ గౌతమి, కంగారు పడకు. అత్తయ్య, అక్క. కంగారు పడకు. అక్క. వెళ్ళి పెన్సిల్ తీసుకురాపో. అక్క. అక్క, అత్తయ్య. ఏమైంది? ఏమైంది? పాము కట్టేసింది. అయ్యో, పావా? పావా ఎక్కడుంది? అయ్యో, అమ్మా కంగారు పడకండి. పాము కాటేస్తే కంగారు పడకుండా ఎలా నాకేం ఉండమంటారు? కాదులే, పాము కట్టేసింది. కాటేసి కనపడకుండా పోయావా నాగరాజా? విజయ్, ఏం కాదులే, వెళ్ళి ప్లేట్ తీసురా. అయ్యో, నేనే పాపిష్టదాన్ని. రోజు నేనే పడుకునేదాన్ని. నా వల్ల ఇలా జరిగింది. ఏడవకే, ఏం కాదు. చెయ్యలేకే పట్టుకోండి. కాటేసిన దగ్గర కట్ చేసి బ్లడ్ పిండు.
వెళ్ళి డాక్టర్కి ఫోన్ చేయి. హలో హలో మేడం. గౌతమి, ఆయనకి మీరు ఎక్కడున్నారు మేడం? త్వరగా రాగలరా? నేను కాస్త దూరంలో ఉన్నాను. కంగారు పడకు గౌతమి. అక్కడ దగ్గర క్యాంప్లో మా డాక్టర్ ఒకరు ఉన్నారు. నేను అక్కడికి పంపిస్తాను. నువ్వు భయపడకు. త్వరగా పంపించండి మేడం. 10 నిమిషాల్లో అక్కడ ఉంటాడు. ధైర్యంగా ఉండు. డాక్టర్ వచ్చే లోపు ఒక పని చేయండి. ఆల్రెడీ చేస్తున్నారు మేడం. కానీ గుటక వేద్దని చెప్పు. ఏం కాదు. అలాగే మేడం. ఓకే సరే. ఏమండి? డాక్టర్ని పిలిచారు కదా, కంగారు పడకండి. ఏమండి? చెప్పు వరుదిని. వెరీ బ్యాడ్ న్యూస్. ఏంటి వరుది నేను చెప్పేది? మీరిచ్చిన పాముకి స్మెల్ చేసే నాడులు సరిగ్గా లేవనుకుంటాను. గౌతమి బట్టలు వాసన చూపిస్తే ఈశ్వర్ని కాటేసింది. ఏంటి సార్, పాము ప్లాన్ ఫ్లాపా? ఈశ్వర్ గారు ఎలా ఉన్నారు? చావు బతుకుల్లో ఉన్నాడు. బతుకుతాడన్న గ్యారంటీ లేదు. ఈశ్వర్ చావకూడదు వరుదిని. వారసుడు చావాలి. ఈశ్వర్ వంశం చావాలి. ఇప్పుడు అరిస్తే ఏం లాభం? ఈ అరుపులు ముందే పాము ముందు అరవాల్సింది. పాముకి ఇంకా బాగా ట్రైనింగ్ ఇవ్వాల్సింది. ఇస్తా టైం వచ్చినప్పుడు దానికి ఇస్తా, నీకు ఇస్తా. అది పురుగు వరుదిని. దానికి తన పరా భేదాలుండవు. అయినా దాని విషయాన్ని వేస్ట్ చేయలేదుగా. కాకపోతే ఆఖరిలో చంపాల్సిన వాడిని మొదట్లో చంపడానికి ట్రై చేసింది అంతే. ఇదే కాస్త డిసప్పాయింట్మెంట్. చిన్న భార్య కడుపులో ఉన్న వారసుడు చనిపోయి ఆ దిగులుతో పెద్ద భార్యకు పిచ్చెక్కి ఇంట్లో ఉన్న తల్లికి గుండెపోటు వచ్చి తమ్ముడికి విరక్తి చెంది తద్వారా ఈశ్వర్ని మానసికంగా చంపేద్దామనుకున్నాను. కానీ బ్యాడ్ లక్. మన టీం మెంబర్ కాస్త తొందరపడ్డాడు. అదే వరుదిని మన పాము ఫ్రెండ్ గాడు ఈశ్వర్ని టార్గెట్ చేశాడు. కానీ టార్గెట్ చేసింది పెద్ద తలకాయనేగా. ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చేయాలి? ఏం చేస్తే బాగుంటుంది? అయ్యో బావగారు, ఎంత పని జరిగిపోయింది బావగారు. మీకప్పుడే నిండు నూరేళ్ళు నిండిపోయా బావగారు. ఏంటి, మహానుభావుడు పోయాడా? అయ్యో తోడలుడు గారు అని రొటీన్గా ఏడ్చే. ఒకవేళ ఈశ్వర్ గాని చనిపోతే అతని ఆత్మశాంతి కోసం 4 కన్నీటి బొట్లు రాల్చే. అలాగే. పోతే ఏంటి, పోలేదా? డెత్ న్యూస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటా వరుదిని. చెప్తాను. ఒకవేళ ఈశ్వర్ గాని చనిపోతే అతని ఆత్మశాంతి కోసం 4 కన్నీటి బొట్లు రాల్చే. అలాగే.
మీకు ముందే చెప్పాను ఆ పాములు అవి ఎందుకండి అని. అదే గన్ అయితే మొదటి బుల్లెట్ మిస్ అయినా, రెండో బుల్లెట్ ఫెయిల్ అయినా, మూడో బుల్లెట్ ముచ్చటగా పని పూర్తి చేసి ఉండేది. ఇప్పుడేమైంది కుబేరం? పెళ్ళాం పోవాల్సింది, ఇప్పుడు మొగుడు పోతున్నాడు అంతేగా. మీ టార్గెట్ వారసుడు కదండి. చెట్టే పోయాక ఆకులు పళ్ళు ఏం చేస్తాయి మూర్తి? సాయంత్రానికల్లా వాడిపోతాయి, తెల్లారేసరికి రాలిపోతాయి. బాగా చెప్పారండి. కానీ ఆ చెట్టు వేళ్ళూనుకొని కూలిపోకపోతే నువ్వు కూలిపోతావు. ఆ? నేను కూలిపోవడం ఏంటి? ఈశ్వర్ గారు, ఈశ్వర్ గారు, ఈశ్వర్ గారు, ఈశ్వర్ గారు, ఇప్పుడు ఎలా ఉందండి? ఏమండి? ఏమండి? కాసేపు కదలకండి, కాస్త నీరసంగా ఉంటుంది. ఇలాగే రెస్ట్ తీసుకోండి. ప్రమాదం జరిగిన వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేసి మంచి పని చేశారు. టైంకు ఫోన్ చేసి మరో మంచి పని చేశారు. అవుట్ ఆఫ్ డేంజర్ ఈశ్వర్ గారు. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్స్ నాకు కాదమ్మా, డాక్టర్ జయ గారికి చెప్పాలి. క్యాంపు మొత్తం ఉరుకులు పరుగులు పెట్టించింది. ఈశ్వర్ గారు ఇంకా హుషారుగా ఉంటారు. డోంట్ వరీ. నేను బయలుదేరతాను. వస్తాను ఈశ్వర్ గారు. రే సూట్ కేసు తీసుకెళ్ళు. ఏంటండి ఇంతకీ ఉన్నట్ట పోయినట్ట? ఫోన్ రాదేంటి? పోతే హ్యాపీస్, పోకపోతే డబుల్ హ్యాపీస్. అదెట్టాగా? హలో, ఉన్నాడా పోయాడా? ఫోన్ అశోక్ గారికి ఇవ్వు. ఏంటి ఈశ్వర్ గారు చనిపోయారా? బతికిపోయాడు. అయితే మనకు గుడ్ న్యూస్ అన్నమాట. ఏంటి గుడ్ న్యూస్? అంత పాము ఇంత పామని గొప్పలు చెప్పారు. అసలు గౌతమిని కరవకపోగా కరిచిన వాడు కూడా బతికి బయటపడ్డాడు. కూల్ బరుదుని
జరిగిందంతా మన మంచికే. ఇలాగైతే మన పగ ఎప్పుడు తీరుతుంది? తప్పకుండా తీరుతుంది. మన పగ తీరడం కోసమే ఈశ్వర్ బతికాడు. చేసిన పాపం అనుభవించడానికే బతికాడు. చావుదాకా వెళ్ళొచ్చిన వాణ్ణి పునర్జన్మ ఎత్తాడు అంటారు. అలా పునర్జన్మ ఎత్తిన మనిషి చాలా ఆనందంగా ఉంటాడు. కానీ ఈశ్వర్కొచ్చిన ఈ పునర్జన్మ సంతోషాన్ని ఇవ్వదు వరోధిని. చచ్చుంటే నరకానికి వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు బతికి నా చేతుల్లో నరకాన్ని చూస్తాడు. చావు తనకెందుకు రాలేదా అని బోరుని ఏడుస్తాడు. ఆ బతికున్న శవాన్ని మనం చూడాలి. అది నా లక్ష్యం. ఆహాహా, ఏం పాజిటివ్ యాటిట్యూడ్ అండి. ఓటమిని కూడా గెలుపులా సంతోషపడుతున్నారు. అశోక్ గారు, దయచేసి వెంటనే ఏదైనా ప్లాన్ చెప్పండి. చెప్పేది విను. ఇప్పుడు కూడా మనం ఫెయిల్ అవ్వలేదు. ఇప్పటి వరకు వాళ్ళని టెన్షన్ పెట్టాం. చావు వాళ్ళని వెంటాడుతుందని హెచ్చరించాం. బాగానే భయపడుతున్నారు కదా. ఆ భయం పోయేలోపు వాళ్ళ ప్రాణాలు పోతాయి. నువ్వు వెయిట్ చేయగలవేమో, నేను వెయిట్ చేయలేను. ఆ ఇంట్లో వాళ్ళు శవాలై బయటకొస్తారు. ఎస్, నీ సంగతి ఇప్పుడు కాదే, త్వరలోనే చెప్తాను. ఉంటాను అశోక్ గారు. చంపాలి అని మనం అనుకున్నప్పుడు భయపడకూడదు, భయపెట్టాలి. ధైర్యంగా ఉండు. అన్నింటికీ అశోక్ ఉన్నాడు. ఉండటానికైతే ఉన్నాడు గాని పెద్దగా పనేమీ అవట్లేదే. ఆయన వస్తున్నారత్తయ్య, ఇప్పుడే చెప్పండి. ఇప్పుడా? బయటికెక్కడికో వెళ్తున్నట్టున్నాడు. వచ్చాక చెబుదాంలే. ఇప్పుడే చెప్తే నష్టం ఏంటి? మనం ఏర్పాట్లు చేసుకోవచ్చు కదా. అయితే నువ్వే చెప్పు. అమ్మో, మీరే చెప్పండి. ఏంటి? అలా కూర్చోండి. అత్తయ్య గారు మీతో ఏదో మాట్లాడాలంట. భలే ఇరికిస్తావే నువ్వు. ఏంటమ్మా? ఏముంది, హారతి ఆరిపోవడం, ఇంట్లోకి పాము రావడం, ఇవన్నీ అశుభాలు. అశుభం జరిగిన ఇంట్లో వెంటనే శుభం జరగాలి. అప్పుడే ఇంటికి మంచిది. అందుకని దగ్గరలో శుభకార్యం అంటే గౌతమి సీమంతో ఉంది, అది చేద్దామని అత్తయ్య అభిప్రాయం. ఇలాంటి సమయంలో సీమంతం ఎందుకు అత్తయ్యా? ఇలాంటప్పుడే చెయ్యాలి. అప్పుడే నీకు బిడ్డకి మంచిది. అది కాదక్కా. నువ్వింకేం మాట్లాడుకో. నువ్వేమంటావురా? సరే అమ్మా, అలాగే చేద్దాం. అమ్మా, హారతి ఆరిపోయిందనో నాకేదో జరిగిందనో, అశుభం జరిగిన ఇంట్లో శుభం జరగాలనో కాదు, గౌతమి జరగాల్సిన ముచ్చట మిస్ అవ్వకూడదని ఒప్పుకున్నాను. ఎందుకైతేనే ఒప్పుకున్నారుగా, మరి పంతులు గారిని పిలిపించేదా? ఏ, అతను ఎందుకు పిలిపించాలి? మంచి ముహూర్తం పెట్టాలిగా. అనసూయ, మనం అనుకుంటే అది మంచి ముహూర్తం కదా? మహాప్రభు, తమరెక్కడికో దయచేస్తున్నట్టున్నారు, వెళ్ళండి. మీతో వాదించలేను. వస్తానమ్మా. అత్తయ్య, పంతులు గారిని పిలిపించి మాట్లాడదామా? అలాగే అమ్మా.